ఇటు తుఫాను ప్రభావంతో అయితే ఇటు లంక గ్రామ ప్రజలకైతే రహదారు కష్టాలైతే అందని ద్రాక్షగా మారింది. దీనికి సంబంధించి మోంతా తుఫాను వచ్చిన నేపథ్యంలోనే పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం దొడ్డపట్ల అబ్బిరాజుపాలెం నుంచి కూడా రహదారి అయితే మోకాళ్ళ లోతు బురద దిగబడిపోయే పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఆ లంక గ్రామ ప్రజలకైతే తీరని కష్టంగానే ఈ రహదారి అయితే ఉంది. ఏదైతే వశిష్ఠ గోదావరి పాయ పక్కన నుంచి కూడా ఇటు అబ్బిరాజుపాలెం వెళ్ళే రోడ్డు ఉందో ఆ అబ్బిరాజుపాలెం వెళ్ళే రోడ్డు సంవత్సరాల తరబడి కూడా అలాగే ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా దీనికి ఈ రహదారి మరమ్మతుల పనుల కోసం అయితే 8 కోట్ల రూపాయలు అయితే వెచ్చించిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఏదైతే 8 కోట్ల రూపాయలు వెచ్చించారో ఈ రోడ్డుకి సంబంధించి రోడ్డులోని నాణ్యతా లోపం వచ్చి మొన్న వచ్చిన తుఫానుకి అయితే మొత్తం అంతా దిగబడిపోయే పరిస్థితి ఉంది. ఆ చిప్స్ కానివ్వండి మొత్తం అంతా లేకుండా లోపల ఉన్న బురద బయటకు వచ్చేసి మోకాళ్ళ లోతు వరకు కూడా ఇదంతా కూడా దిగబడిపోయే పరిస్థితి ఉంది. ఈ చిన్న వర్షానికే మొత్తం అదంతా కూడా బురద అయిపోతుంటే ఇటువంటి మోంతా తుఫాను వంటి భారీ స్థాయి తుఫాన్లు వస్తే ఆ గట్టు కూడా వెళ్ళిపోయే పరిస్థితి అయితే ఉంది. ఈ లంక గ్రామ ప్రజలందరినీ కూడా ఈ రహదారి మరమ్మతులు చేసి పటిష్టంగా వేయాలని చెప్పి లంక గ్రామ ప్రజలందరికీ కూడా ఈ రహదారి కష్టాలు తీర్చమని కూడా వారందరూ కూడా వేడుకునే పరిస్థితి అయితే ఉంది. ఇంటికి వెళ్తా దారి లేకుండా కూడా ఎక్కడ దారి లేదు. చక్కెర కొట్టుకట్టు రావాలంటే లేదు దారి కొత్తగా చేయమన్నాను దారి లేదని సార్ మాది అబ్బిరాజుపాలెం తాళవారిపేట సార్. మాది మేము ఏంటంటే గత 30 సంవత్సరాల నుంచి మా పూర్వీకులు ఇక్కడే బతికారండి. ఈ ఎటువంటి నానికలు ఉన్నామండి. దాదాపు 40 కుటుంబాలు కాపురం చేస్తున్నాం. ఇప్పటికి ఏటట్టు కాంట్రాక్ట్ అని చెప్పారండి, ఆధునిక పనులు అని చెప్పారండి, ఏటుకొట్టి వేసారండి. కానీ వేసిన కాడి నుంచి కూడా మా పిల్లలు కానీ స్కూల్కి ఇబ్బంది అయిపోతుందండి. ఎవరు రాట కానీ ఇబ్బంది అండి. ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితి వచ్చినా కూడా అంబులెన్స్ రాని పరిస్థితి అండి. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఎవరికైనా ఏదైనా ప్రాణహాని ఉన్నా కూడా ఏటుకొట్టి నడిచిన పరిస్థితి అండి. మా స్కూల్ పిల్లలు డైలీ కాలేజీకి వెళ్తూ ఉంటారండి. పాలకొల్లు ఇతరత్ర పాత్రలకి ప్రాంతాలకి వెళ్తారండి. స్కూల్ పిల్లలకి వెళ్తారండి. కానీ ఏటుకొట్టి అంటే నడవలేని పరిస్థితి అండి. ఆ కాంట్రాక్ట్ అయితే రోడ్ అయితే వేసారండి. వేసుకోండి ఎలా ఉంటుంది ఇది దాదాపు కొంచెం మించు మా సంబంధించిన పిల్లలు ఇష్టపోతారు, కాలేజీకి వస్తూ ఉంటారండి. కానీ రేవుకెళ్ళి రోడ్డు కూడా అధ్వానంగా ఉందండి. ఇలాగా 150 కుటుంబాలు దాదాపు కాపురం చేస్తున్నామండి. మేము తాళవారిపేట అబ్బిరాజుపాలెం నివసిస్తున్నామండి. మా పూర్వీకులు 30 సంవత్సరాల క్రితం ఇలా బతికారండి. మళ్ళీ అదే పరిస్థితి మాకు వచ్చిందండి. ఇవాళ మాకు నడిచి వెళ్ళాలన్నా కూడా ఏ ఇబ్బంది అండి. స్కూల్ పిల్లలు రావడానికి ఇబ్బంది అండి, అన్ని ఇబ్బంది. ఇది చూడండి ఒకసారి లైవ్ చూస్తున్నారు కదా, సోమవారం స్థానానికి వెళ్తున్నారండి. ఎలా ఉంది పరిస్థితి ఒకసారి చూడండి. చాలా ఇబ్బంది పడుతున్నామండి. మేము ఆ కాంట్రాక్ట్ మట్టి వేసిపోయాము, ఏదో మట్టి తోలించే తప్పండి. ఈ ఎట్టి పరిస్థితులు రావటానికి ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు దాదాపు మా కాలేజీ పిల్లలు ఇష్టపోతారు చదువుకునే పరిస్థితి అండి. చదువుకుంటారు అక్కడ పంటల మీద వెళ్ళి పళ్ళ మీద చదువుకుంటారండి. వాళ్ళు కూడా వెళ్ళని పరిస్థితి మొత్తం అధ్వానంగా తయారైందండి. ఏటుకొట్టు కాంట్రాక్ట్ తీసుకుని అతను బిల్లు చేయించుకున్నారు తప్ప ఏది విధమైన కొద్దిగా ఏం చేయలేదండి. ఇప్పుడు మాకు వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారండి. పిల్లలు స్కూల్ పిల్లలు దాదాపు మాకు 40 కుటుంబాలు కాపురం చేస్తున్నా కూడా ఇటువంటి పరిస్థితిని మొత్తం అత్యవసర పద్ధతి వచ్చినప్పుడు కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళాలని కూడా చాలా ఇబ్బంది అయిపోతుందండి. దయచేసి ప్రభుత్వాన్ని ఒకటి చెప్తున్నాను, మాకు న్యాయం చేయండి, మాకు దారి చూపించాలని చెప్తున్నాం ప్రభుత్వం.